హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్ ఏం రా అంటే ఇంకా మనకు వచ్చేసి టైం దొరికినప్పుడు మనం చేసుకొని తినాలా. సో అందుకని నేను ఇప్పుడు వచ్చేసి టైం అయితే చాలా ఫ్రీగా ఉందన్నమాట. సో మనకైతే ఏం డ్యూటీలు అంతా ఏమి ఉండవు ఇప్పుడు. సో ఇప్పుడైతే మనకు చికెన్ అయితే ఉంది. ఆ చికెన్ అయితే ఫ్రిడ్జ్లో తీసి నీళ్ళలో పెట్టాను. సో ఇప్పుడు సామాన్లు దాన్ని ఏమేమి కావాలో అంతా కట్ చేసుకొని, సో బ్యాచులర్ లైఫ్లో మనం చికెన్ ఎట్లా చేసుకొని తింటాం అంటే టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దామా మనం చేసుకునేది. సో రండి. సో మనమైతే ఇంకా మొత్తం ఇది కట్ చేసుకున్నాము. ఇదంతా కట్ చేసుకుని ఇది వచ్చేసి మసాలా అంటే ఇది వచ్చేసి మొత్తం పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. మనకు వచ్చేసి గ్రేవీ కావాలి కాబట్టి సో అలా చేసుకోవాలా. ఇంకా నేను వచ్చేసి మొత్తం అంతా రెడీ చేసుకుంటున్నా. ఇంకా ఇది వచ్చేసి దీంట్లో పెట్టుకునేదానికి. సో ఫస్ట్ మనం వచ్చేసి పచ్చిమిరపకాయలు కట్ చేసుకుందాం. అండ్ ఎక్కువగా మనకు స్పైసీ ఉండకూడదు. ఎందుకురా అంటే ఇక్కడ ఉండి వేడికి స్పైసీ తింటే ఇంకా అంతే, మళ్ళీ బాత్రూమ్ పోవాల్సిందే. అందుకే నేను లిమిట్గా పచ్చిమిరపకాయలు కూడా ఎక్కువ తీసుకోలేదు. సో చాలా కారంగా ఉన్నాయి. ఇది మన ఇండియా టీవీ. ఆనియన్ మొత్తం బ్యాచులర్ లైఫ్ అంటే ఇంకా బాగుంటుంది. ఇంకా మనమే చేసుకొని తినడం చెప్పేదానికి బాగుంటుంది, కానీ చేసేదానికి చాలా ఇదిగా ఉంటుంది. మనకి తోడు ఎవరైనా ఉంటే రూమ్మేట్ బాగుంటుందని అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఏం చేయాలా, అంతా చేసుకొని తినాలంటేనే చాలా బద్ధకము. ఇంకా ఈరోజు మన దగ్గర చికెన్ ఉంది కాబట్టి చేస్తున్నా. అది చేసుకొని ఇంకా అదే ఒక 2 days తినొచ్చు. సో ఇప్పుడు ఈ టమాటాలు తీసుకొని దీంట్లో వేసుకొని జుజ్జని కొట్టేద్దాం రండి. దీని లోపల ఇలా ఫిక్స్ చేసేసి ఇంకా అంతే. ఇంకా టమాటాలు వేయడమే అంతే. ఇంకా దీంట్లో వేసేసాను. ఇంకా ఇది వచ్చేసి ఇక్కడ అంతే లాక్. నెక్స్ట్ ఇది తీసి దీనిపైన పెట్టేస్తే దానికి మన పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా మనం వచ్చేసి చికెన్ కట్ చేసేది ఉంది. అది కట్ చేసేసి ఇంకా స్టార్ట్ చేద్దాం. చలో. చికెన్ అయితే బాగా వాష్ చేసాను మంచినీళ్ళతో. దాని తర్వాత మనకు కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి పసుపు పొడి, మిరప్పొడి, గరం మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలా, అండ్ మనం వచ్చేసి పేస్ట్ చేసుకున్న టమాటో. అండ్ దాని తర్వాత మన రాయలసీమ రాయచోటే అక్కడ రెడీమేడ్ చికెన్ మసాలా దొరుకుతుంది. సో దాన్ని ఇంకా ఈ మసాలాలన్నీ వేస్ట్. ఆ చికెన్ తీసుకుని వచ్చి ఇది దాంట్లో వేసి బాగా మ్యారినేట్ చేసి చికెన్ పౌడర్ వేసుకొని తింటా అంటే ఉంటుంది సామిరంగా అలా ఉంటుంది అనమాట. సో రాయచోటిలో ఉండే వాళ్ళకి తెలుస్తుంది దాని గురించి. అండ్ మనం కట్ చేసుకున్న ఆనియన్స్, చిల్లీస్, కొరియండర్ లీవ్స్. సో ఇది లైటర్ అనమాట. వేడి అయిపోయింది. ఇంకా ఫస్ట్ మనం ఆయిల్ అయితే వేసుకుందాం. సో ఫస్ట్ మనం అయితే ఇప్పుడు ఆయిల్లో ఆనియన్స్ అయితే వేసుకున్నాం అనమాట. ఆనియన్స్ మనకు ఎర్రగా అవ్వాలా. సో అందుకు కాసేపు చేద్దాం. సో మనం వచ్చేసి కుకింగ్ చేస్తే ఇలా ఉంటుంది. సో చాలా బద్ధకం అనమాట. అయినా కూడా పర్లేదు. మనకు ఎక్కువ ఆకలి వేసినప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు అమ్మకి అడిగితే అన్నం పెడుతుంది. సో ఇక్కడైతే ఇంకా మేడం ఫుడ్ ఇస్తుందా, మేడంని అడుగుతామంటే అది లేదు. సో మనకి ఎక్కువ ఆకలి అంటాం కానీ సో అప్పుడు మాకు వస్తుంది. ఇంట్లో ఉంటే మా అమ్మ చేసి పెట్టేది. సో ఇంకా ఇక్కడ ఎవరు లేరు కాబట్టి మనమే చేసుకోవాలా. అందుకని ఇంకా కానీ చాలా ఏం చేయాలా. ఇక్కడ అన్ని రేట్లే. మన కోయిట్లో వచ్చేసి మీ ఫిల్స్ ఇస్తే సమ్మున్ తినేసి ఇంకా ఒక సమ్మును ఒక పెప్సీ అయిపోయింది 20 దినాలు. ఈడి ఆడ మొత్తం రియాలు ఎగిరిపోతున్నాయి. అట్లే 50 రియాలు, 10 రియాలు, 20 రియాలు పోతే బక్కాలకు పోతే చాలు.
20-30 రియల్ అట్లే సరసరాని ఎగిరిపోతా ఉంది. పేస్ట్ వేసినాము. పచ్చి వాసన పోయేంత వరకు పెంచుకోవాలి. ఇంకా పచ్చి వాసన పోయింది కాబట్టి మనం టమాటో వేసుకుందాం. మనం వేసుకున్న టమాటో పేస్ట్ ఇదైతే ప్రతి ఒక్కరికి ఒక స్టైల్ ఉంటుంది చికెన్ చేసేదానికి. మీరైతే ఏమనుకోద్దండి. నేను వచ్చేసి నాకు వచ్చింది చేస్తున్నా, ఓకేనా. నాకు వచ్చిన ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ చేస్తున్నా. మీకు అది నచ్చితే మీరు కూడా చేసి ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడైతే మనము దాంట్లో మసాలాలన్నీ వేసి ఇది చేద్దాము రండి. సో కొద్దిగా గరం మసాలాలకు కూడా ఎక్కువ ఉండకూడదు. ఎందుకురా అంటే కారము సంపుతుంది. సో కొద్దిగా పసుపు, సో కొద్దిగా కారం పొడి, కొద్దిగా ధనియాల పొడి, చికెన్ మసాలా. ఈ చికెన్ మసాలా వేయడం లేదు. సో ఇది రాయలసీమ చికెన్ మసాలా అయితే వేద్దాము. సో వెయిట్ వచ్చేసి అది మిక్స్ చేసుకొని దాని తర్వాత రాయలసీమ చికెన్ మసాలా వేద్దాం. సో మెయిన్ మన ఉప్పు మొత్తం మర్చిపోయినా. సో దీంట్లోనే మనకు వచ్చేసి అన్ని లెమన్ అన్ని మిక్స్ ఉంటుంది అన్నమాట. సో కొద్దిగా లైట్గా వేద్దాం. ఎందుకురా అంటే కారం మామూలుగా లేదు. చూడండి ఎవరు చేస్తున్నారు, వెంకీ అన్న. చెప్పనా, హలో. చికెన్ చేస్తున్నా. నా చికెన్ తినేసిపోతావు. వచ్చేదా ఇంటి నుంచి? ఏంది పక్క వీధిలో ఉన్నట్టు చెప్తున్నావే. రా వచ్చాయి. నీకు మీ ముసలి బియ్యంలో వేసుకొని ఒకే స్పీడ్లో వచ్చాయి. ఇంకేమన్నా ఏం తిన్నావా? మాకేం పని పాటలా, అందుకని ఇంకా టైం దొరికింది. చేసుకొని తినే ఓపిక లేదు. ఇంకా ఆకలికి చచ్చిపోతా ఉంటే ఏదో చేసుకొని తినాలి కదా. సర్లే ఇంకా ఫ్రిడ్జ్లో చికెన్ ఉందని చెప్పేసి. సో అన్న అయితే కాల్ చేశారనమాట. అన్నతో అయితే మాట్లాడుతూ ఉన్నాం. సో మీరు కూడా చూసినారు కదా, అందుకనే కొద్దిగా వీడియో కట్ చేశాను. సో ఆ గ్యాప్లో నేను వచ్చేసి మసాలాలన్నీ వేసి మిక్స్ చేసి దాంట్లో చికెన్ కూడా వేసాను. సో ఇంకా మనం అది బాగా ఉడుకుతుంది అనమాట. ఇదైతే మన స్టైల్ చికెన్, చిత్తూరు స్టైల్ చికెన్. ఏదేదో అనుకోండి, మీరే కామెంట్ చేయండి దానికి ఏం పేరు పెడతారు. ఆహా, జ్యూసీ చికెన్ కర్రీ. సో అది ఇంకా కొద్దిగా నీళ్ళు ఉంది. ఇంకా అది వచ్చేసి కొద్దిగా లాగేస్తే నీళ్ళు కొద్దిగా లైట్గా వేరే లెవెల్ టేస్ట్. సో టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. మసాలాలన్నీ ఉప్పు గిప్పు అంతా కరెక్ట్గా ఉందా, కారం కరెక్ట్గా ఉందా. అంతా ఓకే, నియమియా, సూపర్. కొత్తిమీరి. సో టేస్ట్ అయితే మామూలుగా లేదు. సో పీసులు కూడా చూడండి ఎట్లా ఉన్నాయో. ఇంకొద్దిగా ఇది అయిపోతే ఇంకా మొత్తం సెట్ అయిపోతుంది. కుబూస్ ఇలా ఉంటుందన్నమాట. సో ఫైనల్లీ మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. సో ఇంకా టేస్ట్ అయితే ఎలా ఉందో చూద్దాము. సో ఫస్ట్ మన లెగ్ పీస్ చూడండి ఎట్లుందో. అసలు మొత్తం పీస్ అయిపోయింది, అట్లా ఉడికిపోయింది అనమాట చికెన్ అయితే. సో ఎలా ఉందో చూద్దాము. సూపర్. ఏమ్రా అంటే లిమిట్గా, కారం హైలో లేకుండా మొత్తం మసాలాలన్నీ మీడియంగా ఉన్నాయి.
వేడికి కారం తింటే ఇంకా మొత్తం అంత పరిగెత్తాల్సిందే ఇంకా. సో అదనమాట నేను చేసుకున్న చికెన్ కర్రీ అయితే ఇదైతే రేపు ఈవినింగ్ వరకు తినేస్తాను. సో వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం. బాయ్ బాయ్.